హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను గెట్ రెడీ విత్ మీ వీడియోని షేర్ చేయబోతున్నాను. లాస్ట్ Feb 7th వచ్చేసి మా మ్యారేజ్ డే అయితే అయిందండి. అయితే ఆ రోజు నేను రెడీ అయినప్పుడు నేను వీడియో అనేది అంటే లైట్ మేకప్ అది చేసుకున్నాను, వీడియో అనేది తీసానండి. ఆ వీడియోని మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఇక్కడ ఈ వీడియోలో నేను చూపించబోతున్న ఈ శారీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. శారీ అయితే సూపర్గా ఉంది, రియల్ మిర్రర్ వర్క్ అండి. మొత్తం వచ్చేసి లేస్ బార్డర్ అయితే వచ్చింది అండ్ శారీ మొత్తం వచ్చేసి సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ అయితే ఉందండి, ఫుల్ మిర్రర్ వర్క్ అయితే ఉందండి. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. ఫైనల్లీ శారీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి. ఈ బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ శారీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పర్చేస్ చేశాను. మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. అక్కడ నా ఐడిలో నా వీడియోస్లో కామెంట్ చేస్తే నేను వాళ్ళ పేజ్ని అయితే ట్యాగ్ చేస్తాను. అండ్ ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి 1850 అయితే ఉందండి. శారీ అయితే సూపర్గా అయితే ఉంది. ఇక్కడ నేను వచ్చేసి మేకప్ అయితే వేసుకోబోతున్నాను. ఫేస్కి ముందుగా ఫేస్ వాష్ చేసుకొని ఉండాలి కదా. ఫేస్ వాష్ చేసుకున్నా లేకపోతే ముందుగా టోనర్తో క్లీన్ చేసేసుకోవాలండి మేకప్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఫౌండేషన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫౌండేషన్ వచ్చేసి లాక్మీ ఫౌండేషన్ని యూజ్ చేస్తున్నానండి. దీంట్లో వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి నైబీది స్ట్రోబ్ క్రీమ్ అనేది కొంచెం వేసుకొని రెండు మిక్స్ చేసేసుకొని నేను ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది నైబీ స్ట్రోబ్ క్రీమ్ వచ్చేసి నాకు పర్పుల్ యాప్లో నేను పర్చేస్ చేసినప్పుడు కొన్ని ఐటమ్స్ అనేవి దాంట్లో నాకు ఫ్రీ గిఫ్ట్ కింద అయితే వచ్చిందండి, చిన్న షేర్ అనేది. ఇప్పుడు వీటి రెండింటిని అయితే మిక్స్ చేసేసుకొని నేను ఫేస్ మీద అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఒకేసారిగా ఎక్కువగా మొత్తం అప్లై చేసుకోకుండా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ఫేస్ మొత్తం అయితే అప్లై చేసుకోవాలి. అండ్ ముందుగా వచ్చేసి నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను కదా, అది ఏంటి అంటే అది కూడా పర్పుల్ యాప్లో మనం లాస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు సెరమైడ్ అండ్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ని అయితే ఫేస్కి అయితే అప్లై చేసుకున్నానండి. చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది, చాలా బాగుంది ఆ మాయిశ్చరైజర్ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫౌండేషన్ని నేను అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి రోజ్ పౌడర్ని అయితే రోజ్ లూజ్ పౌడర్ ఉంటుంది కదా, అది ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నానంటే నేను హెవీగా మేకప్ అనేది చేసుకోకుండా లైట్గానే మేకప్ అనేది ఫినిష్ చేస్తున్నాను. అంటే మనం మంచిగా ఎక్కువగా ఫుల్ వర్క్ శారీ కట్టుకున్నప్పుడు ఫేస్కి మరీ అంత హెవీగా అవసరం లేదండి మేకప్ అనేది. అందువలన నేను మామూలుగా కొంచెం లైట్గానే అప్లై చేసుకున్నాను. అందువల్ల నేను లూజ్ పౌడర్ని అయితే ఫేస్కి అప్లై చేసుకున్నాను. ఫేస్కి లూజ్ పౌడర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత కాజల్కి వచ్చేసి ఇక్కడ ఎల్18 వారి కాజల్ అనేది ఐస్కి అయితే అప్లై చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ షేడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఐ షేడ్స్ ప్యాలెట్ అనేది నా దగ్గర ఒక పెద్ద ప్యాలెట్ అయితే ఉందండి. దాంట్లో అయితే వచ్చేసి చాలా షేడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఒక శారీ కలర్ షేడ్ని చూస్ చేసుకొని దాంట్లో ఏం వేరే కలర్ని ఏం మిక్స్ చేయకుండా ఓన్లీ అది సింగిల్ కలర్నే ఐస్కి అయితే మొత్తం అయితే అప్లై చేసుకున్నానండి. చెప్పాను కదా ఎక్కువగా హెవీగా అయితే ఏం రెడీ అవ్వకుండా. శారీని అయితే నాకు హెవీగా అయితే కనిపించింది, మేకప్ వచ్చేసి నార్మల్గానే అనిపించింది. ఇది మొత్తం ఐస్కి అనేది ఐ షేడ్స్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్లష్ని కొంచెం అప్లై చేసుకుంటున్నానండి. బ్లష్కి వచ్చేసి పీచ్ కలర్ని తీసుకున్నాను. పీచ్ కలర్ని బ్లష్ కింద అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ మీరు ఐ షేడ్స్ని కూడా కొంచెం లైట్గా బ్లష్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర బ్లష్ ప్యాలెట్ ఉంది కాబట్టి అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోని ఫిల్ చేస్తున్నానండి. ఐబ్రో ఫిల్ చేసుకోవడానికి నా దగ్గర నేను డైలీ యూజ్ చేసే పెన్సిల్ వచ్చేసి ఆర్ట్స్ కంపెనీ పెన్సిలేనండి. ఇక్కడ నేను వచ్చేసి ఐలైనర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఐలైనర్ వచ్చేసి నేను మీషో యాప్లో తీసుకున్నానండి. ఇది నాకు చాలా తక్కువ కాస్ట్గా వచ్చింది. నార్మల్ దానికి కంపెనీ కూడా ఏం లేదు, ఓన్లీ జస్ట్ 60 రూపీస్ 70 రూపీస్కి అయితే తీసుకున్నానండి. అది ఒకటి అప్లై చేసుకున్నాను. అండ్ ఐలైనర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఐ కలర్ అండి. ఇది మస్కరా వచ్చేసి మ్యాబ్లిన్ వారిది ఐ కలర్ మస్కరాని యూజ్ చేస్తున్నాను. ఇది నేను చాలా డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నానండి. ల్యాషెస్ వచ్చేసి చాలా కర్ల్గా అయితే ఉంటాయండి, చాలా బాగుంటాయి, నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ కొత్తది ఒకటి తీసుకోవాలి, ఐఫోన్ కూడా వస్తుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ నేను ఐస్కి అదే ల్యాషెస్కి వచ్చేసి మా కలర్ అనేది అప్లై చేసేసుకున్నానండి.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు మేకప్ అనేది కొంచెం ఫినిష్ అయిపోయింది కదా. ఫైనల్గా వచ్చేసి లిప్స్టిక్ అయితే యూస్ చేస్తున్నాను. లిప్స్టిక్ని నేను ఫేసెస్ కెనడా వాళ్ళది లిప్స్టిక్ అనేది చూస్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి మెరూన్ రెడ్ అయితే ఉంది. ఈ లిప్స్టిక్ని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేను, అంటే లైట్ మేకప్ వేసుకున్నాను కాబట్టి కొంచెం లిప్స్టిక్ అనేది కొంచెం హెవీగా వేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా వచ్చేసి హైలైటర్ అండి. హైలైటర్ని నేను కొంచెం వచ్చేసి నోస్ మీద ఇంకా చీక్స్ మీద అయితే అప్లై చేసుకున్నాను. ఇంకా ఫైనల్ లుక్ అయితే నాది మేకప్ అనేది ఫినిష్ అయితే అయిపోయిందండి. అండ్ ఇంకొంచెం వచ్చేసి ఇక్కడ ఐబ్రో దగ్గర ఐబ్రో బోన్ ఉంటుంది కదా, అక్కడ ఐ బోన్ అనేది అక్కడైతే కొంచెం అప్లై చేసుకున్నానండి. అంతేనండి, నా మేకప్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ హెయిర్ స్టైల్ అనేది చాలా సింపుల్గా అయితే చూస్ చేసుకున్నానండి. ఏంటంటే సైడ్ మంక్ తీసుకొని కొంచెం హెయిర్ని ఈ విధంగా సైడ్కు పెట్టేసుకొని ఇక్కడ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా, ఆ టిప్స్ అనేది పెట్టేసి ఫ్రంట్ కొంచెం హెయిర్ అనేది లీవ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇటువైపు కూడా అలాగే చేశానండి. ఈ సైడ్ కూడా వచ్చేసి కొంచెం హెయిర్ తీసేసుకొని ట్విస్ట్ చేసేసి చిన్న టిప్ టాప్ అనేది పెట్టేసుకున్నాను. అండ్ ఏంటంటే నేను ఈ హెడ్ బాత్ చేసే ముందు ఏంటి అంటే నేను హెయిర్కి స్ట్రీమ్ ప్యాక్ అనేది ఒకటి అప్లై చేసుకున్నానండి. హెయిర్ అనేది కొంచెం సిల్కీగా అయితే ఉన్నాయి. ఆ స్ట్రీమ్ ప్యాక్ అదే లోరియల్ స్ట్రీమ్ ప్యాక్ని నేను స్ట్రీమ్ మాస్క్ని నేను వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే ఎలా యూజ్ చేయాలో అని చెప్పేసి ఒకసారి వాచ్ చేయండి. హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉందండి. మనం బయటికి వెళ్ళి మనం స్ట్రైట్నింగ్ చేయించుకోవాలన్నా మనకు మనీ అనేది ఎక్కువ పెట్టాలి. ఈ విధంగా హెయిర్ మాస్క్ వేసేసుకొని హెయిర్కి మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నట్టుగా ఉంటుంది హెయిర్ వచ్చేసి. అండ్ ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం హెయిర్కి బ్యాండ్ పెట్టేసుకున్నానండి. పెట్టేసుకుని తర్వాత హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. జ్యువెలరీ అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి మాయిశ్చరైజర్ని అప్లై చేసుకున్నానండి కొంచెం. అండ్ బ్యాంగిల్స్ కూడా వేసుకుంటున్నాను. బ్యాంగిల్స్ మా వారికి చెప్పాను బ్యాంగిల్స్ తీసుకున్నామని. శారీ కలర్ అయితే దొరకలేదంట. ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్స్ అండి. సరే అని చెప్పేసి ఏదో ఒకటి కదా అని చెప్పేసి, అంటే కొంచెం కలర్ డిఫరెంట్ అయినా పర్లేదులే అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ అనేది వేసుకుంటున్నానండి. ఈసారి నేను జ్యువెలరీ అనేది గోల్డ్ జ్యువెలరీ వేసుకోవాలి ఈ శారీ మీదకి అనుకున్నాను. అంటే మ్యారేజ్ డే కాబట్టి నేను గోల్డ్ జ్యువెలరీ ఈసారి వేసుకుందాం అని చెప్పేసి అది వేసుకున్నానండి. చాలామంది ఏంటి అంటే సిస్టర్స్ నాకు మీ జ్యువెలరీ కలెక్షన్ పెట్టండి ఒక్కసారి వీడియో తీసి అని చెప్పేసి అన్నారు. నేను పెట్టలేదండి. అంటే ఇక్కడ ఈ వీడియోలో అయినా మీకు యూజ్ అవుతుంది అంటే దగ్గరగా అయితే చూపించలేదు, అంటే జ్యువెలరీ కలెక్షన్ని కొంచెం త్వరగా వేసేసుకున్నానండి తొందరగా వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నల్ల పూసల దండ వేసుకున్నాను. ఇంకా లాంగ్ హార్ అయితే వేసుకున్నానండి. నెక్లెస్ వేసుకున్నాను. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ జ్యువెలరీ వచ్చేసి నెక్లెస్ వచ్చేసి నేను లలిత జ్యువెలర్స్లో తీసుకున్నాను. లాంగ్ హార్ వచ్చేసి మలబార్లో అయితే తీసుకున్నానండి. హ్యాండ్స్కి ఫింగర్స్కి రింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి కూడా గోల్డ్ అండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి నాకు గోల్డ్ జ్యువెలరీ చూపించండి అని చెప్పేసి అనుకుంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అనేది చేస్తాను. హ్యాండ్స్కి రింగ్స్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ అనేవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండి ఇవి. అండ్ ఇక్కడ చైన్ కూడా వచ్చాయి. అంటే ఇయర్ రింగ్స్కి అదే పెడతారు కదా చైన్ అనేది, ఇయర్ చైన్ అనేది అంటే ఎక్కువగా సాగిపోకుండా అలా పెడతారండి. పెట్టేస్తే మనకు ఎక్కువగా వెయిట్ ఉన్నా అది సాగిపోవు చెవులు అనేవి. అండ్ ఫైనల్గా వచ్చేసి అన్ని జ్యువెలరీ వేసుకున్నాను, శారీ కట్టుకున్నాను, సింపుల్ హెయిర్ స్టైల్ అనేది వేసుకున్నాను. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి. అండ్ ఇక్కడ నేను హెయిర్ స్టైల్ అనేది తర్వాత అయితే వేసుకున్నానండి. ఆ వీడియో అనేది కట్ అయిపోయింది, వీడియోలో మీకు చూపించలేకపోయాను. అండ్ హెయిర్ లీవ్ చేసిన వీడియో వరకే అయితే ఉంది. నాకు వచ్చేసి శారీ అయితే సూపర్గా అయితే నచ్చిందండి. నేను కావాలని ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను ఈ శారీని. నా ఫేవరెట్ శారీ అండి ఇది. చాలా బాగుంది. అయితే చాలా మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది కాబట్టి చాలా వెయిట్ కూడా ఉంది. ఇదండి నేను మ్యారేజ్ డే రోజు రెడీ అయిన గెట్ రెడీ విత్ మీ వీడియోని మీతో షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.